హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వెజ్ ఆలూ రోల్స్ కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. ఎంతో ఈజీగా మరియు టేస్టీగా ఉండే వెజ్ రోల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 4 పొటాటోస్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆలుగడ్డని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. దీంట్లో సన్నగా తురుముకున్న 1 ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం పొడి వేసి దానితో పాటు ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండి, కారపొడి, కొన్ని నువ్వులు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఫ్రై కోసం స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడయ్యేలోపు మన రోల్స్ ని రెడీ చేసుకుందాం. రెడీ చేసుకున్న గోధుమ పిండిని చపాతీ పిండిలా పలుచగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వెజ్ స్టఫింగ్ దీనిపైన వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం టొమాటో సాస్ ని కూడా అప్లై చేద్దాం, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ ని తీసుకొని అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా పెట్టి మనకు రోల్ ఏ సైజ్ లో కావాలో అంత పీసెస్ ని కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా చక్కగా రోల్ లా చేసుకోవాలి. రోల్స్ మాత్రమే కాదండి, మనం వీటిని ట్రయాంగిల్ షేప్ లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యిందండి. ఒక్కొక్క రోల్ తీసుకొని మనం తయారు చేసుకున్న మైదా పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చాక ఒక ప్లేట్ లో తీసుకొని టొమాటో సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ స్నాక్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ షాహేదా.